2 దారులు ఉన్నాయంట. ఆ 2 దారుల్లో పై దారేమో ఒక ఊరికి, ఒక గ్రామానికి చక్కగా చేరుస్తుంది. కింద ఉన్నటువంటి దారేమో ఒక లోయకి వెళ్ళటానికి దారి అన్నమాట. అయితే 3 వ్యక్తులు ప్రయాణిస్తూ ఉన్నారు. అందులో ఒక అతను ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉన్నాడు, ఇంకొక అతను మిడిల్లో ఉన్నాడు, ఇంకొక అతను లాస్ట్లో ఉన్నాడు. అయితే 2 వ్యక్తులు వాళ్ళని చూశారు. ఆ ముగ్గురిని ప్రయాణించడం చూసి అక్కడికి వచ్చి, సహోదరులారా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. అడిగితే మేము మా గ్రామానికి వెళ్ళటానికి ప్రయాణిస్తున్నామని చెప్పారు. ఇటువైపు ఏమీ గ్రామం లేదు, ఇటువైపుగా ప్రయాణిస్తే ఒక భయంకరమైన లోయ మాత్రమే ఉంది, ఎండింగ్లో ఊర్లు ఏమీ లేవు, గ్రామాలు, పై దారిలో నుంచి వెళ్ళండి మీ గ్రామం కనిపిస్తుంది అని చెప్పారు. చెప్తే అయితే ముగ్గురికి చెప్పడం జరిగింది. వీళ్ళు లాస్ట్కి వచ్చిన అతనేమో చివరిదాకా వచ్చాను కదా, మళ్ళీ నేను ఇదంతా ప్రయాణించి ఏం వెళ్ళగలను అని చెప్పి వెళ్ళిపోయాడు, లోయలో పడి చనిపోయాడు. మిడిల్గా ఉన్నటువంటి అతనేమో మా ఫోర్ ఫాదర్స్, మా సిస్టర్స్ అందరూ కూడా ఇదే మార్గంలో ప్రయాణించారు, నేను కూడా ఇందులోనే ప్రయాణిస్తాను అని చెప్పి ఇదే కరెక్ట్ అయి ఉంటుంది అనుకుని వెళ్ళిపోయి వ్యాలీలో పడిపోయాడు. ఫస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్, మీరు బాగా చెప్పారు, మాకు కరెక్ట్ దారి చూపించారు, ఇదే దారి అనుకొని మేము వెళ్తున్నామని అతను పైనుంచి ప్రయాణమై వెళ్ళిపోయి ఆ పట్టణాన్ని చేరుకున్నాడు. ఫస్ట్ వే ఏమో హెవెన్, కిందదేమో హెల్. వ్యాలీ ఏమో హెల్గా మనం ఊహించుకోవాలి, పైన ఉన్నటువంటి దారి పరలోక రాజ్యము. అయితే ఈ వ్యక్తులు లీడ్ చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా వాక్యానుసారంగా వాళ్ళని లీడ్ చేశారు. పలానా చోట పలానా వాక్యం ఉంది, పలానా చోట పలానా వాక్యం ఉంది, అలాంటి వాళ్ళే పరలోకానికి వెళ్తారు. మిగతా వాళ్ళు డార్క్ అండ్ వ్యాలీ లాగా నరకానికి వెళ్తారు అని లీడ్ చేసినప్పుడు చక్కగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి పరలోకానికి వెళ్ళాడు. వేరే విషయాలు చెప్పినటువంటి వ్యక్తులు లోయలో పడిపోయారు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ తప్పిపోకుండా నెరవేరుతుంది అని వాక్యం చెప్పుచు ఉన్నది. కాబట్టి మనం వాటిని అంగీకరించి దేవుని అనుసరిస్తే మేలు జరుగుతుంది, లేకపోతే దాని పర్యవసానం కూడా మనమే అనుభవించవలసి